ఈ యొక్క పండగ ఈ గిరిజన ఆశ్రయాలలో ఇదొకటి. ఇది మా యొక్క గ్రామానికి ప్రత్యేకత. ఇది కేవలం మా గ్రామంలో బంతి పూల కోసం ఇంపార్టెంట్ ఇస్తారు. ఈ పండగ కోసం ఈ పండగ అయ్యేంత వరకు ఈ గ్రామంలో బంతి పూలు గట్రా ఎవరు అంటారు. ఇది గిరిజనులలో మా యొక్క గ్రామం యొక్క నైపుణ్యత, దీని యొక్క లక్ష్యము ఈ గ్రామానికి చాలా ఉపయోగకరమైనటువంటి ఈ యొక్క దేవత. దీన్ని ఈ సింగరాజుల పండుగ అని పిలుస్తారు. దీనికి మాకు ప్రత్యేకంగా దీనికి ఇంటి పండుగ అనే యొక్క ఆచారంలో ఈ యొక్క ఇంటి పండుగ అని ఈ గ్రామంలో పూర్వకాల ఆచార వ్యవహారాల్లో పూర్వకాలం ఈ యొక్క స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఆనవాయితీగా ఈ పండుగ ఈ గ్రామంలో చేస్తూ ఈ యొక్క ఆచారాన్ని ఈ కంటిన్యూ చేస్తూ ఈ గ్రామం దీన్ని వదలకుండా ఎప్పటి నుండి ఇప్పటి వరకు గిరిజనుల యొక్క అభివృద్ధి ఎలా ఉంటుందో దానిలో భాగంగా ఈ యొక్క పండగ ఆచార వ్యవహారాలన్నీ చేస్తూ ఈ పనిని కంటిన్యూ చేస్తూ ఇప్పటి వరకు స్వతంత్రం ఎప్పుడు వచ్చిందో అప్పటి నుండి ఈ యొక్క పండగ ఆచారాలు చేస్తూనే కంటిన్యూ చేస్తున్నాం. పెట్టి మరి మీద పెట్టి మరి ఎప్పుడు చేద్దాం ఆడ పాడుకుంటుంది వారు వచ్చి వారు వారు చేసి వెళ్తారు. పండి మన పండి పండి ఎట్టుకొని రా మరి పా పోయి మరి ఎక్కుతా ఎక్కు పడి పోయి మరి ఎక్కు మరి వచ్చారే నైట్ చూద్దాం. ఇంకా ఇలా వెళ్తావా? నేను ఇలా వెళ్తాను. బాటిల్ ఆడి తెచ్చుకుందాం. ఇంకేకం వారి దగ్గర ఆడిస్తాను మరి కోపం అత్తే మనది పండుగ మరి సరదా అంతే కదరా. పూల గుమ్మాడి నేను నోవాలమ్మ నోవిరేమో పూల గుమ్మాడి. చకటి కావాలి. ఏమి చేరి జల్దు నప్ప పూల గుమ్మాడి నేను చామా చేరి జల్దు నప్ప పూల గుమ్మాడి. కొండల కాడ కుర్చీలు పాలవర్గం అయి కుర్చీలు పాలవర్తారు. వంకాయ మొగ్గు ముందు పడకు
కప్ప కొండమూల కాడయొడ్డిదో పాల వర్షం ఒడ్డిదో దుఃఖ